హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ మల్లేష్ గుత్తికొండ. ఫ్రెండ్స్, చాలా రోజులు బట్టి నేను వైఫ్ అండ్ హస్బెండ్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వచ్చే చిన్న చిన్న మిస్టేక్స్ లేదా మిస్అండర్స్టాండ్ అనుకోవచ్చు. సో దానివల్ల ఒకళ్ళ మీద ఒకరికి కోపం, అయిష్టత, ద్వేషం, చిరాకు పెరిగి విడిపోయేదాకా వస్తుంది. బట్ ఏంటంటే యాక్చువల్గా ప్రాబ్లం స్టార్టింగ్ పాయింట్ చాలా చిన్న విషయాలు ఉంటాయి. సో ఆ చిన్న విషయాలు గనక మనం కరెక్ట్ చేసుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి, అలాగే విడిపోయేదాకా వచ్చేటువంటి అవసరం ఉండదు. సో ప్రెజెంట్ నేను అటువంటి పాయింట్స్ మీద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వీడియో వచ్చేసరికి భర్తకి భార్య మీద ఇష్టము లేదా ప్రేమ, గౌరవము తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటి అనే టాపిక్. ఫ్రెండ్స్, ఈ వీడియో వల్ల ఏ ఒక్క జంట అయినా బాగుపడితే అదే మాకు పెద్ద అచీవ్మెంట్. ముందుగా ఒక డిక్లరేషన్ ఏంటంటే, నేను మగవాళ్లకి సపోర్ట్ చేస్తున్నాను, ఆడవాళ్ల తప్పులు మాత్రమే చూపిస్తున్నాను, మగోళ్లు తప్పులు చేయరు అని చెప్పట్లేదు. కానీ ఒక కుటుంబం అనేది హ్యాపీగా ఉండి అభివృద్ధి చెందుతుందంటే దానికి ముఖ్య కారణం భార్య. ఎందుకంటే ఆమె చేసే పనుల వల్లే ఇంట్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. సో తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను మగవాళ్లకి సపోర్ట్ కాదు, అలానే ఆడవాళ్లకి సపోర్ట్ కాదు. కానీ ఆడవాళ్లు తమ చిన్న చిన్న తప్పుల్ని, అంటే అవి తప్పులు కూడా కాదు, బై మిస్టేక్ అనుకోవచ్చు, అటువంటి తప్పుల్ని సరిచేసుకుని హ్యాపీగా కుటుంబంతో కలిసి ఉండాలని నా కోరిక. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మల్లేష్ గుత్తికొండ. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడానికి మొదటిగా పని విషయం. కొంతమంది ఆడవారు పెళ్లి చాలా ఇళ్లు గడిచినా కూడా తన భర్తకు ఏ పని ఎలా చేస్తే ఇష్టపడతాడో తెలుసుకోలేరు. ముఖ్యంగా ఏంటంటే ఒక భార్య తన భర్తకి గల ఇష్టలను తెలుసుకోవాలి. మీరు చూసే ఉంటారు, భారతీయుడు సినిమాలో సీనియర్ కమల్ హాసన్ ఏం మాట్లాడకుండా తన చూపుతోనే ఆయనకేం కావాలో తన భార్య చేస్తూ ఉంటుంది. సో భార్యాభర్తలు కమిట్మెంట్గా ఉండాలి. అది మూవీ కదా అంటారా? మూవీలో కూడా నిజ జీవితంలో జరిగిన సంఘటనలే పెడతారు, కుటుంబ కథాచిత్రలో. ఓకే, ఇంకా చూసుకుంటే ఆడవాళ్లు ఇంట్లో చాలా పనులు చేస్తూ ఉంటారు, దాంట్లో నో డౌట్. కానీ ఒక ప్లానింగ్ ప్రకారం చెయ్యరు. భర్త ఆఫీస్ టైం వెళ్లే టైంలో ఆయనకేం కావాలో టక్మని ఇచ్చి పంపించేద్దామనుకోకుండా వేరే ఒక పని చేస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో భర్తకి విపరీతమైన కోపం వస్తుంది. ఆమె అన్ని పనులు చేస్తుంది, బట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో భర్త చిన్న చిన్న విషయాలు చెప్తారు, భార్యలు ఆ చిన్న పని మర్చిపోతుంటారు, చెయ్యరు. ఒకవేళ గట్టిగా అడిగితే అది చిన్న పని కదా, నువ్వే చెయ్యొచ్చు కదా అంటారు. కాని భర్తకు ఎలా అనిపిస్తుందంటే, నేను పొద్దున్నా సాయంత్రం కష్టపడేది మీకోసమే, నేనొక చిన్న పని చెప్తే చెయ్యలేరా అని అనిపిస్తుంది. ఇంకొకటి, చాలా మందికి ఇల్లు గందరగోళంగా పెట్టుకుంటారు. అవి చూసినప్పుడు కూడా భర్తకి చాలా కోపం వస్తుంది. సపోజ్ ఏదో ఒక చిన్న ఐటెం అక్కడ పెట్టొద్దు అని చెప్పినా కూడా లేదు, అక్కడే వదిలేస్తుంటారు, మర్చిపోతుంటారు, అక్కడే పెట్టేస్తుంటారు. ప్రతిసారి ఆ భర్తకి అదే నేను చెప్పిన పని ఎందుకు రివర్స్ చేస్తుంది, నేను చెప్పిన పని ఎందుకు చెయ్యదు అని కోపం పెరిగిపోతుంది. ఎప్పుడైతే భార్య ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి అతను చెప్పిన ఆ పని చేస్తే హీ ఫీల్ వెరీ హ్యాపీ అండి. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఫుడ్ ఐటమ్స్ వేస్ట్ చేస్తుంటారు. అలాంటప్పుడు చాలా మంది ఎక్కువ ఫీల్ అవుతారు. ఎందుకంటే మేం చాలా కష్టపడి దూరం నుండి తీసుకొస్తాం, అది పాడు చేస్తున్నారు, మీరు తినకపోయినా పర్వాలేదు, కాని పక్కింటి వాళ్లకైనా ఇవ్వండి, అంతేకాని ఐటం పాడు చెయ్యొద్దు అని చాలా బాధపడతారు. చాలా ఎక్కువ కోపం పెరిగిపోతుంది. అలాని ఒకసారి భార్య మీద కోపం చూపిద్దామా అంటే ఆమె రివర్స్ అయిపోతుంది. చిన్న ఐటమే కదా, నేను ఎన్ని పనులు చూసుకుంటా, చిన్న ఐటంకేమవుతుంది అని గొడవ పెరిగిపోతుంది. సో ఇక్కడ చెప్పొచ్చేదేంటంటే, ఏ ఐటమైనా పాడు చేయటం మంచిది కాదు కదా. సపోజ్ ఐటం మీరు తినగలిగితే తినండి, తినలేదు అది ఎలా స్టోర్స్ చేసుకోవాలో చూసుకోండి, అది కూడా కుదరలేదు పక్కింటి వాళ్లకి ఇవ్వండి, ఆ ఐటం యూస్ చేసేలా చెయ్యండి, అంతేకాని ఆ ఐటం పాడు చెయ్యొద్దు. అన్ని పనులు నేనే చెయ్యాలి, వేరే ఎవరు చెయ్యరు అని తిట్టుకుంటూ అరుస్తూ ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. అప్పుడు భర్తకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అన్ని పనులు భార్య చెయ్యాలని లేదు, కాని పనులని పిల్లలకి
భర్తకి అలర్ట్ చెయ్యగలగాలి. అది కూడా ప్రశాంతంగా, ఈ పని నువ్వు చెయ్యి, నేను ఆ పని చేస్తున్నాను అని పనిని అప్పజెప్పాలి. భర్త పొద్దున్న లేసినాక ఫోన్ చూసుకుంటూ కూర్చున్నప్పుడు ఈ పని చెయ్యండి, నేను వేరే పని చేసుకోవచ్చు అని చెప్తే ఏ భర్త చెయ్యకుండా ఉండడు. పిల్లలు కూడా అంతే. ప్రశాంతంగా, ప్రేమగా అర్థం ఎలా చెప్పాలి, అప్పుడు వాళ్ళు కూడా మీ పనులు షేర్ తీసుకుంటారు. అంతేకాని మొత్తం పని మీరే చేసుకుని పిల్లలు చెయ్యట్లేదు, భర్త చెయ్యట్లేదు అని కోపం తెప్పించుకుని అరుసుకోవడం వల్ల ఒకళ్ల మీద ఒకరికి చిరాకు, కోపం, ద్వేషం కలుగుతాయి. మరొక ముఖ్యమైన విషయమేంటంటే, చాలామంది ఆడవారు మరియు మగవారు కూడా కోపం వచ్చినప్పుడు హైపర్ అయిపోయి గట్టిగట్టుగా అరవటము, కోప్పడినప్పుడు బూతులు తిట్టటం, అర్థంపర్థం లేని మాటలు అనటం చేయటం వల్ల పార్ట్నర్కి అవే మాటలు గుర్తుండిపోతాయి. రేపటి రోజున మీరు కోపం తగ్గిన మాట్లాడుకున్నా కూడా ఆ మధ్యలో ఒక రకమైన గ్యాప్ అనేది ఉండిపోతుంది. సో కోపం వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చెయ్యలేము అనుకున్నప్పుడు సైలెంట్ అయిపోండి. మగవాళ్లైతే బయటికి వెళ్ళిపోండి, ఆడవాళ్లైతే మీ రూంలోకి వెళ్ళి ఉండండి. ఇంత పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు ఉండిరండి, ఆ కోపం తగ్గింది వరకు. ఎందుకంటే కోపంతో మాట్లాడిన మాటలు మీరు మళ్ళీ వెనక్కి తీసుకోలేరు. ఆడవాళ్లైతే కొన్ని సందర్భంలో కోపంలో అన్న మాటలు మర్చిపోతూ ఉంటారు, కానీ మగవాళ్లైతే ఆడవాళ్లన్న మాటలు మర్చిపోలేరు. సో ముఖ్యంగా ఆడవాళ్లు కొంచెం సహనం వహించాలి. కొంతమంది ఆడవారు ఎప్పుడు చూసినా భర్త ఇంటికి రాగానే ఏదైనా పని చెప్పినప్పుడు నాకు నీరసంగా ఉంది, నేను చెయ్యలేను, నాకు ఒళ్లంతా నొప్పులున్నాయి, నేను చెయ్యలేను, నా వల్ల కాదు, ఇలాంటి వర్డ్స్ ఎక్కువ వాడతా ఉంటారు. కానీ బయట నుంచి వచ్చిన భర్తకి ఇవన్నీ చాలా అసహనంగా ఉంటాయి. అదేంటి నేనొచ్చినప్పుడే ఇలా మాట్లాడుతుంది, ఏదైనా పని చెప్పినప్పుడే ఇలా మాట్లాడుతుంది అనుకుంటారు. సో ఒకవేళ నిజంగా మీకు ఒంట్లో బాగోకపోతే, నీరసంగా ఉంటే, మీరు చెయ్యలేకపోతుంటే దానికి సంబంధించి డాక్టర్ని కలవండి, మెడిసిన్స్ వాడండి, లేదా ఏదైనా ఎనర్జీ డ్రింక్స్ తీసుకోండి. లేకపోతే ఫ్యూ డేస్ మీ పేరెంట్స్ దగ్గరకు గాని మీ రిలేషన్ దగ్గరికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అంతేగాని ఎప్పుడు ఇలాంటి పదాలు వాడుతున్న వల్ల భర్తకు కొంచెము ఇబ్బందిగా ఉంటుంది. సో నేను చెప్తున్న ఈ పాయింట్స్ ఓన్లీ ఆడవాళ్లకే కాదు, మగవాళ్లకి కూడా వర్తిస్తుంది. ఒకవేళ మీ ప్రవర్తనలో తప్పు ఉంటే కనుక సరిదిద్దుకోండి. కొన్ని సాధారణంగా విషయాలు కోపానికి దారితీయవచ్చు. కొంతమంది ఆడవారు మాట వచ్చి కోపం వచ్చి ఉన్నప్పుడు మాట్లాడకుండా రోజులు, వారాలు, నెలలు కూడా గడుపుతుంటారు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అంత గ్యాప్ అనేది భార్యాభర్తల మధ్య ఉండకూడదు. ఆ కోపంలో రోజు చేసే పనులు కూడా చేయకుండా కాలం వృధా చేస్తారు. మరియు గిన్నెలు గట్టిగట్టుగా శబ్దం చేయటం, పడేయటం లాంటివి చేస్తుంటారు. అంతేకాకుండా పిల్లల్ని అనవసరంగా కొట్టడం, ఏడిపించడం లాంటివి చేస్తుంటారు. దాంతో భర్తలకి ఎక్కువ కోపమనేది వస్తూ ఉంటుంది. గౌరవం లేకపోవటం, భర్తను నలుగురిలో లేదా ఒంటరిగా అగౌరవపరచడం లేదా చిన్నబుచ్చడం, విమర్శించడం, తరచుగా విమర్శించడం, నిందించడం లేదా ప్రతి విషయంలో తప్పులు వెతకడం, ఇతర పురుషులతో పోల్చడం, అతని సామర్థ్యాలను, సంపాదనను లేదా ప్రవర్తనను ఇతరులతో పోల్చడం, ఆర్థిక విషయాలు అడగకుండా డబ్బు తీయడం, అధికంగా ఖర్చు చేయడం లేదా ఆర్థిక బాధ్యతలను పట్టించుకోకపోవటం, కుటుంబ సమస్యలు, అతని తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులను విమర్శించడం లేదా వారితో మంచి సంబంధాలు లేకపోవటం, ప్రతికూలత, ప్రతి దాని గురించి నిరంతరం ఫిర్యాదు చెయ్యటం లేదా ప్రతికూలంగా మాట్లాడటం, వ్యక్తిగత స్థలానికి భంగం, అతనికి కొంత ఏకాంత సమయం, స్నేహితులతో సమయం లేదా విశ్రాంతి సమయం ఇవ్వకపోవటం, మాట్లాడకపోవటం లేదా అబద్ధాలు చెప్పడం, ముఖ్యమైన విషయాలను దాచడం లేదా అబద్ధాలు చెప్పడం. అయితే ఆరోగ్యకరమైన సంబంధంలో భాగస్వాములు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి మరియు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి కృషి చేయాలి. తరచుగా కోపం వస్తుంటే దానికి మూల కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించటం మంచిది. ఈ వీడియో ఏ ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని చేసిన వీడియో కాదు. కామన్గా అన్ని ఫ్యామిలీస్లో జరిగే కామన్ పాయింట్స్ మీద చేసిన వీడియో. దయచేసి గమనించగలరు. ఇలా వీడియోలో ఓన్లీ ఆడవాళ్ల తప్పును మాత్రమే చూపిస్తున్నారు అనుకోవద్దు. మగవాళ్ల తప్పులు గురించి కూడా వీడియో చేస్తాను. 3. కొంతమంది ఆడవాళ్లు 24 అవర్స్ భర్త ఎప్పుడొచ్చినా కూడా వంటగదిలోనే ఉంటారు. అది భర్తకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే భర్త ఎప్పుడూ భార్య పని చేస్తూ ఉండాలని కోరుకోడు. భార్య తన పనిని ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోవాలి. భార్య తన ఇంటికి వచ్చే సమయానికి తన పనులు కంప్లీట్ చేసుకుని ఒక ప్లెజెంట్గా అతను ముందుకెళ్ళి అతని పక్కన కూర్చొని ఆయనకేం కావాలో చూసుకుంటూ పక్కన కూర్చుని మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంటుంది.
సానుకూలంగా ఆలోచించి మీ పనులను కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఉండండి. భార్య పైన భర్తకి ప్రేమ, ఇష్టం, గౌరవం తగ్గటానికి మరి ఒక కారణం పార్ట్ 2లో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్, మీ మల్లేష్ గుత్తికొండ.